నమస్తే సార్. ఈరోజు రామదాస్పేట గ్రామం నారదేంద్ర మండలం అనంతపురం జిల్లాలోని వినోద్ రెడ్డి గారి చూస్తున్నాం సార్. వినోద్ రెడ్డి గారికి మే 9, 2025వ తేదీన మన యూఏఎల్ వాటర్ ప్రొడక్ట్స్ ను బయోగ్రో, గ్రోవెల్, బయోఫర్ట్, బయోటానిక్ 9 కేజీలను కలిపి ఒక్కొక్క చెట్టుకు 20 గ్రాముల చొప్పున 450 చెట్టుకు అప్లికేషన్ చేయించాం సార్. ఆ తర్వాత ఈరోజు 27 జూన్ 2025వ తేదీన ఫస్ట్ ఫాలోఅప్ కోసం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ రైతు వినోద్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఈ 50 రోజుల్లో ఏం జరిగిందనేసి వినోద్ గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సార్. నమస్తే అన్న. నమస్తే. మనము మే 9వ తారీఖున మనం సాయిల్ అప్లికేషన్ చేసినాం కదా. సాయిల్ అప్లికేషన్ చేసిన తర్వాత ఈ రోజుకి 50 రోజులు అయింది. ఈ 50 రోజుల్లో మీరు తోటలో చూసిన విధంగా ఏమైనా మార్పులు కానీ ఏమైనా కనిపించారా? చెట్టు ఏం బానే ఉంది. కింద వానపాములు బాగా డెవలప్ అయినాయి. వానపాములు బాగా వచ్చినాయి. చెట్టు చనిపోవడం కూడా తగ్గింది. బాగుంది. కొత్త చిగురు అంతా వస్తుంది. కొత్త చిగురు కూడా డైబ్యాక్ స్టేజ్ నుంచి చెట్లు చనిపోవడం. మీరు దీని నుంచి చూసిన తర్వాత మీరు ఇంతకు ముందు ఫర్టిలైజర్స్ వచ్చేసి మీరు కెమికల్స్ యూజ్ చేస్తున్నారు కదా. కెమికల్స్ యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేసిన ఒపీనియన్ మీలో కలిగింది. అంటే మీరు ఆర్గానిక్ వైపు అడిగేయాలనుకుంటున్నారా? ఆర్గానిక్ తోనే వ్యవసాయం చేస్తున్నాను. సో నేను ఒకసారి చూద్దామని చెప్పి ట్రై చేశాను. సో ఇది కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్ కూడా ట్రై చేశాను. పర్లేదు, రిజల్ట్ బాగుంది. చెట్టు కూడా బాగా ఎగురేసింది. కింద కూడా వానపాములు కూడా బాగానే డెవలప్ అవుతున్నాయి. ఇంకా ఇంతకు ముందు నేను చూసినట్టు కనపడలేదు. ఇప్పుడు ఇది వేసినాక సో సన్నగా డెవలప్ అవుతున్నాయి. పర్లేదు, బాగా డెవలప్మెంట్ బాగుంది. ఇంతకు ముందు మీరు చెట్లు పెట్టినప్పుడు అయితే చెట్టు డైబ్యాక్ స్టేజ్ లో చెట్టు కూడా చనిపోతుంది. సో అంత మాల్ ఫార్మేషన్ అయింది. ఇప్పుడు పర్లేదు, ఆకు బాగానే వస్తుంది. ఇప్పుడు బాగానే వస్తుంది. చేసిన తర్వాత ఈ సాయిల్ అప్లికేషన్ చేసిన దాంట్లో మనం ఒక 2 లైన్లకి మనం వేయలేదు. ఆ వేయలేని చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్టు దగ్గర మీరు ఏమన్నా చూసాను. అక్కడైతే ఏం కనపడలేదు. వానపాములు అయితే దాంట్లో ఏం లేదు. వేసిన దాంట్లో ఒక్కటే కనపడుతున్నాయి. ఏం దాంట్లో అయితే ఏం కనపడలేదు. వానపాములు అయితే మనము 2 లైన్లకి వదిలేస్తాం కదా లాస్ట్ వేయకుండా. దాంట్లో అయితే మీకు వానపాములు కనపడలేదు. కనిపించకున్న తర్వాత ఈ చెట్లకు వాటికి ఏమైనా డిఫరెన్స్ ఉంది? అట్లా ఇదైతే బాగా నలుపువర్ణం ఉంటాయి. బాగా అది కొన్ని ఏం దాంట్లోకి అట్లే కాకుండా ఉంది అనమాట. పసుపువర్ణం ఉంది. వేసిన దాంట్లోకైతే గ్రీనిష్ వస్తాను. ఎగురు అనేది బాగానే వస్తుంది. వానపాములు వచ్చినాయంటే సాయిల్ రిపేర్ చేస్తున్నారు. ఇంతకు ముందు అయితే లేకోకుండా ఉండే, ఇప్పుడు సో కనపడుతున్నాయి. ఏం దాంట్లోకైతే ఇప్పుడు కనపడలేదు. ఈ 2 లైన్లకు మనం సాయిల్ అప్లికేషన్ చేయించలేదు సార్. ఈ సాయిల్ అప్లికేషన్ చేయించుకున్న ఈ తోటలో ఈ లైన్ లో మాత్రం వానపాములు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేస్తున్నాం. ఇక్కడ దీంట్లో అయితే లేవు సార్. అసలు దగ్గర ఎక్కడైతే వానపాములు కనిపిస్తలేవు కదా ఇక్కడ. ఈ చెట్టు దగ్గర అయితే ఇక్కడ లేవు. ఇది అప్లికేషన్ చేయని చెట్టు ఇది. ఈయన దీనికోసం ఇక్కడ కెమికల్స్ కూడా యూజ్ చేశారు. ఈ 2 లైన్లకు మన యూఏఎల్ కంపెనీ ప్రొడక్ట్స్ వేయలేదు కాబట్టి ఇక్కడ ఈయన బయోవిటా అనే సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ దాన్ని కూడా వేస్తూ దాంతోపాటు గ్రాన్యువల్స్ కూడా యాడ్ చేసి ఆయన సాయిల్ అప్లికేషన్ ద్వారా వదిలారు. అయినా కూడా ఇక్కడైతే ఎటువంటి మార్పు అనేది లేదని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఎట్లా ఉన్న చెట్టు అట్లనే ఉంది. ఈ 2 లైన్స్ తర్వాత వీటికి ఎక్కడా కూడా అర్థవాంశం అనేది కనిపిస్తలేవు. మనం యూఏఎల్ ప్రొడక్ట్స్ యూజ్ చేసిన చోట మాత్రమే ప్రతి చెట్టు దగ్గర వానపాములు అనేవి కనిపిస్తున్నాయి. అక్కడ 4 నుంచి 5 వానపాముల వరకు అక్కడ కనిపిస్తున్నాయి ప్రతి ఒక్క చెట్టు దగ్గర. కానీ ఇక్కడైతే ఎటువంటి వానపాములు అయితే కనిపిస్తలేవు సార్. ఇక్కడ ఒకసారి లైన్ ఎట్లా స్ట్రైట్ ఈ లైన్ కాదు.